హాయ్ అండి, అందరికీ నమస్కారం. టోర్నమెంట్ లో రెండవ తిండి పోటీ బావకి అన్నయ్యకి అనమాట. భారీ తిండి పోటీ అనమాట. ఏంటంటే సాంబారు, ఇటు పకోడీ, ఇటు కడక్నాథ్ చికెన్ అంటే నల్ల చికెన్. ఇది మసాలాతోని నార్మల్ ఉన్నది. ఇద్దరు కడక్నాథ్ చికెన్ పెట్టుకున్నాం, సేమ్ సైజ్ జోక్కున్నాము. ఇదైతే నల్ల కోడి అనమాట. రక్తం కూడా నల్లనే ఉంటది అట, బొక్క కూడా నల్లనే ఉంటది. అంటే ఇదివరకు మేము తిన్నాం ఆల్రెడీ. ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పేసి చికెన్ కన్నా ఈ కడక్నాథ్ కోడి, కడక్నాథ్ చికెన్ తినడానికి అయితే ఎక్కువ ఇష్టపడతా ఉన్నాము. అందులో భాగంగా ఈ రోజు ఈ ఐటమ్స్ లలో ఎక్కువ స్పెషల్ ఏదైనా ఉన్నది అంటే అది కడక్నాథ్ ఫ్రై. మళ్ళీ నెక్స్ట్ సమోసా. అంటే ఇది ఏం స్పెషల్ కాదు, సమోసా ఎక్కడైనా దొరుకుతుంది, 10 రూపాయల కోటి. ఇంకా పాలక్ పకోడీ. మా ఆయనకు ఆనియన్ పకోడీ కన్నా పాలక్ పకోడీ అంటే చాలా ఇష్టము. అయితే చికెన్ ఇట్లా సాంబారు అవన్నీ నంచుకుంటుంటే పకోడీ కూడా తినడం అంటే బాగా ఇష్టం. అందుకోసం అని చెప్పేసి ఇట్లా పెట్టడం జరిగింది. లాస్ట్కు అరటిపండు అనమాట. బాగా ఎన్ని గ్రాములు రైస్? 750 గ్రాములు 750 గ్రాముల రైస్ పెట్టుకున్నాము. ఇంకా పకోడీ అంటే జోక్కోలేదు, ఇవి పీసులు కౌంట్ చేసి చేసుకున్నాం. చెరి 7 8 1 2 3 4 5 6 7 అంటే 7 పీసులు. అయితే రాయేష్ అన్నయ్యకి బాగా ఆకలి కావడంతో మీరు ఏమన్నా ఊరుకోండి, నేను ఎప్పుడెప్పుడు తిందామా నేనే గెలుస్తా అన్నట్టుగా మౌనవ్రతం ఒక 2 అవర్స్ నుండి ఈ కర్రీ కోసం వెయిట్ చేస్తాడు వాడు. అవునవును. అల్ల మళ్ళీ కడక్నాథ్ కదా, కడక్నాథ్ కనిపిద్దామని. ఓకేనా, ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే వీడు పిచ్చోడైతాడు. ఆకలికి 1 2 3 స్టార్ట్. అయితే ఈ కడక్నాథ్ కోడి తినడం వల్ల వేడి కాదట, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదట. ఇట్లా బీపీ షుగర్లు ఉన్న వాళ్ళకి కూడా ఇట్లా చికెన్ తినాలి అని అనుకున్నప్పుడు చికెన్ మటన్లు వద్దనేసి అంటూ ఉంటారు కదా, ఎక్కువ శాతం కారం ఉప్పు బీపీ వాళ్ళు షుగర్ వాళ్ళు అవాయిడ్ చేస్తూ ఉంటారు. కాకపోతే అట్లా బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఈ కడక్నాథ్ కోడి అనేది ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదట. నల్ల బియ్యం, నల్ల కోడి ఇవన్నీ ఆరోగ్యానికి మంచిదట. కానీ నల్లగా ఉన్న మనుషులను ఎవరు మెచ్చుతారు, నల్ల కలర్లో పెంచుతలేరు. కొంచెం చిన్న చూస్తారు ఎంతైనా సమాజంలో నల్ల ఉండేవాళ్ళు. తెల్ల ఉండేవాళ్ళు మరి అదేదో వాళ్ళని కొంచెం ఎక్కువ హై చూస్తూ ఉంటారు. మా ఆయన కాదు ప్రపంచంలో, ప్రపంచంలో మా ఆయన లేడు. మా ఆయనకు మనసే ముఖ్యం. అట్లా మనసే ముఖ్యం, మనిషే ముఖ్యం. ఎక్కువ మనసుకు మనిషికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాడు మా ఆయన. అయితే అట్లా సమాజం తిరిగి అట్లా చెప్పిన అంతే జోక్గా. కడక్నాథ్ చికెన్ ఎట్లున్నది, ఇగో అన్ని సాంబారు అవన్నీ పక్కకు పెట్టి ఫస్ట్ కడక్నాథే పడతాను. ఏ స్పెషల్ ఉంటే అదే. అయితే ఈ టోర్నమెంట్ అనుకున్నాం కదా, ఫస్ట్ అయితే బావ మరుదులకు, వదిన మర్దన్లకు. మా వదిన మర్దన తిండిపోటీ ఆల్రెడీ అయిపోయింది, ఇప్పుడు బావ మరుదకు జరుగుతూ ఉన్నది. నెక్స్ట్ వైఫ్ అండ్ హస్బెండ్కి ఉండబోతా ఉన్నది. తర్వాత అన్న చెల్లెళ్ళకు ఉండబోతా ఉన్నది. తర్వాత సెమీఫైనల్స్ ఉంటాయి, తర్వాత ఫైనల్స్ కూడా ఉంటాయి అనమాట. స్మార్ట్ వాచ్ ఏదైతే ఉన్నదో అది గిఫ్ట్గా పెట్టడం జరిగింది బావ. అది ఆల్రెడీ ఆర్డర్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చినప్పుడు అక్కడ పెట్టేస్తాము. ఆ స్మార్ట్ వాచ్ కోసం ఈ టోర్నమెంట్ అనేది ప్రకటించడం జరిగింది. మరి ఎవరు గెలుచుకుంటారు అనేది హోరాహోరీగా చూడాలి. గెలుపు అనేది అందరికి ముఖ్యమే, ఎందుకంటే ఆ గెలుపు వల్ల పాయింట్స్ యాడ్ అయ్యి లాస్ట్ ఫైనల్ కి పోతారు. లాస్ట్ మ్యాచ్ లో చెల్లె గెలవడం జరిగింది. అవును బావా, మాట్లాడకు, తిను. ఇప్పుడు ఆ జంట పోరాటం కాదు, ఇప్పుడు భర్త గెలవాలనుకోవడం కాదు, భార్య గెలవాలి అనుకోవడం కాదు. ఎవరిది వాళ్ళే, సింగిల్ పోరాటం ఇది. ఎవరిది వాళ్ళే గెలుచుకోవాలి. ఎట్లుందిరా కట్టర బిట్టర అండి. రాళ్ళు తిన్నట్టు తింటారు కదా అన్నయ్య, అన్నిటినీ టచ్ చేస్తాడు. ఫస్ట్ నుంచే మా మమ్మతో ఏమైంది అని రాయేష్ అన్నయ్యని ముందుకు దబ్బుతా ఉన్నది. బావా అయినా ఇప్పుడు నేను ఎవరికి సపోర్ట్ చేసినా ఏం లేదు, నాకే సపోర్ట్ కావాలి బాగా. ఇప్పుడు టోర్నమెంట్లో సపోర్ట్ నాకు మాత్రమే కావాలి, ఎందుకంటే నేనే గెలవాలనుకుంటాను కాబట్టి. తినే బుక్కలు ఒక పీసు, ఒక పకోడీ కొంచెం అయిపోతుంది అన్నట్టు కాదు. ఇక్కడ రాయేష్ అనేది ఎక్కడ ఓడిపోతాడు కానీ మమతనే ఉరికి పోయి తినేటట్టున్నది పళ్ళంలో మూతి పెట్టి. ఎందుకంటే ఇప్పుడు వాచ్ చేసుకుంటే ఎవరికోకలకి అవుతుంది కదా. అయ్యో, ఎవరికోకలకంటే మళ్ళీ ఎటు తిరిగి నాకే వస్తుంది అనుకో, గుంజుకుందామని. అన్నయ్య మాట్లాడన్నయ్య. కాదు మాట్లాడు, నేను మాట్లాడుతాను. అద్దు నువ్వు తిను. ముచ్చట్లకు ముంచి చాపుదాం అనుకుంటున్నా రాజేష్ అన్నయ్య, కాకపోతే ముందు గెలువు తర్వాత ముచ్చట్లు అంటున్నా మమత. ఓకే
ఎవరికి ఎన్నో పార్కులలో ముచ్చట పెట్టుకున్నారు. బావా పాలక్ పకోడీ మర్చిపోతానవా? నంచుకో. ఇటు ఇస్తారా మరి? అన్న అయిపోవాలి. తినమన్నది తింటాం. టైం పాస్ కి మేమన్నది తింటాం. అన్నయ్య స్మార్ట్ వాచ్ మొదలు ఉండాలి. మనం ఇప్పుడు ఈ టోర్నమెంట్ తిండి పోటీలు ఏవి కొనసాగినా కూడా మన లక్ష్యం స్మార్ట్ వాచ్. పాలకూర చెట్టే వీకేసినట్టున్నారు వీళ్ళు. అన్నయ్య కమాన్ చార్వై. ఏమైంది బావా? ఏలు కొరుకున్నా. అయ్యో వేలు కొరుక్కోకు, నువ్వు అన్నం పకోడీని కొరుకు, సమోసాని కొరుకు. అన్నయ్య ఇది అన్నం అయిపోయింది. నాకు కనబడతలేదు అసలు. యాక్చువల్లీ ప్రపంచం మొత్తం ప్లేట్ల మీద పడుకున్నాడు మొత్తం. ఇంకా సాట్ అవసరం అనుకుంటే ఈ చారు కూడా పోసుకో. దిష్టి తాకుతుంది అన్నట్టుగానే మొత్తం ప్లేట్ మొత్తం కవర్ చేసి. ఏమైంది బావా? కమాన్. నేను గెలవలేకపోతున్నా, దానికి చింతిస్తున్నా. బట్ ఏంటంటే చింతాకు మాకు వద్దు, గెలిపే కావాలి. చింతించుడద్దు. అమ్మయ్య మీరు తింటే మేమెందుకు కలిసిపోతాం అసలు. ఇగో తొంగి చూడలేక హైట్ కి అయితే అసలే కనబడతలేదు. బావపల్లెం అయితే చూడు ఫినిష్ అయిపోయింది. ఫస్ట్ మ్యాచ్ నేనే గెలిచిన. అంటే ఫస్ట్ మ్యాచ్ చెల్ల గెలిచింది, దాని తర్వాత మ్యాచ్ మా తర్వాత మేము గెలిచినాం. టోర్నమెంట్ లో 2వ తిండి పోటీలో బావా ఘన విజయం సాధించిండు. అయితే నార్మల్ విజయమే, ఘన విజయం ఏం లేదు, ఇలా నార్మల్ విజయమే. కానీ లేదు, రాయేష్ అన్నయ్య ఫాస్ట్ గా తిన్నాడు. చికెన్ అంత వరకు వాడు మొత్తం కొరికి పక్క వారేసిండు. చికెన్ మంచిగా నచ్చింది. పకోడీ ఈ 2 తినుడు నీ వల్ల కాదు కాబట్టి అవి రైస్ లోనే కలపాల్సింది అసలు. అవును, ఇది ఓకే. అన్న ఏమైంది? ఫుల్ అనిపించింది. వెజ్ అనిపించడం వల్లే కథం సపరేట్ కాపీ. సాంబార్ తోనే ఏంది నంచుకునేదని అనుకున్నాను అన్నట్టు. వెజ్ అనిపించే వరకు మస్తు తిన్నాడు. ఓకే, ఫస్టే కదా, ఇంకా స్టార్టింగే కదా. ఓకే, ఐపీఎల్ లాగా స్టార్టింగ్ మ్యాచే కదా, పోనీ అని అనుకుంటాను కావచ్చు. ఆ బొక్కలు ఇంకా అంకుతాండు. ఇంకా కడక్నాథ్ కోడి మీద మనసు బాగున్నది. కడక్నాథ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎవరైనా ఏమన్నా అనుకోలేదు. ఇది ఎన్నోసారి తినడం?
ఇది సెకండ్ టైం. వీడు సెకండ్ తినడు, నేనైతే 10 సార్లు తిన్నా. మస్తు అనిపిస్తుంది. కడక్నాథ్ అంటే కడక్నాథ్ చికెన్ రాజమేశ్వర వండి తింటేనే అది మంచిగా ఉంటుంది. ఈ నార్మల్ మనం వండితే వీడు అంత బిత్తి బిత్తి అంటాడు. అందులో చెప్తాను వాళ్ళందరూ తినడానికి కూడా నేను అంటానా. నేను నన్ను మర్చిపోయినా మంచిగా. నువ్వు ఒకరు వచ్చాడు అంటావు కదా, నన్ను మర్చిపోలే. నేను నువ్వు అంటే ఇంట్లో మనిషి ఏమని రాదు. అంటే ఇప్పుడు నేను నన్ను చూడన్నయ్య చూసిందా మాట్లాడతావు ఎప్పటికీ వాళ్ళ మీ ఇంట్లో ఆడుకుంటావు నువ్వు అసలు అంటే ఇప్పుడు నా పెన్లో వాడితే సెట్ అవుతాయి కదా. అంటే నువ్వు చెప్పు, చెప్పుకో. రేపటి నుంచి దృష్టిలో పెట్టుకొని చెప్తాడు సెట్ అవుతుంది. అయితే నిజంగానే రాజా మెస్ లో ఈ కడక్నాథ్ కోడి ఆ మంచి మసాలాలు వేసి మంచి ఉడికిస్తాను. నల్ల కోడి మంచి ఆరోగ్యానికి కూడా మంచిది అవ్వడం వల్ల వీళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడతా ఉన్నారు, మస్తు ఇష్టంగా తింటా ఉన్నారు. ఇదండి సరదాగా మంచిగా సమోసా ఫినిష్ అయిపోయింది, పకోడీ ఫినిష్ అయిపోయింది, అరటిపండు, కడక్నాథ్ చికెన్, సాంబార్ ఒకటి, సాంబార్ కూడా ఫినిష్ అబ్బా. ఆల్మోస్ట్ ఫినిష్. ఆ పల్లెలు సూపర్ మొత్తం అన్నం చేసి పారేసిన. టోర్నమెంట్ లో 2వ తిండి పోటీ బాగా గెలవడం జరిగింది. ఫస్ట్ తిండి పోటీ మా మరదలు విన్ అవ్వడం జరిగింది. మరి ముందు 18 లాస్ట్ కి ఫైనల్ ఎవరు చేరుకుంటూ తెలియదు. 2వ తిండి పోటీ మాత్రమే పాయింట్స్ లో వైజ్ గా సెమీఫైనల్ అనేది డిసైడ్ జరుగుతుంది. సెమీఫైనల్ లో గెలిచిన వాళ్ళు ఫైనల్ కి వెళ్ళబోతా ఉన్నారు. ఇట్లా ఒక పోటీ అనేది, ఒక బహుమతి అనేది ఉంటే ఆ బహుమతి కోసం మా పోరాటం అనేది జరుగుతూ ఉంటది కదా, అందుకోసమని అట్లా బహుమతి పెట్టి ఇట్లా ఉత్సాహాన్ని ఇంకా పెంచడం జరిగింది. అయితే స్మార్ట్ వాచ్ ఉండబోతుంది 2500 ఎబో స్మార్ట్ వాచ్. అది మరి ఇక రాయకన్నే నేను అనుకుంటాను నెక్స్ట్ తిండి పోటీలలో చూసుకుందామని. ఈ ఒక్కదాంతో ఓడిపోయిన వాళ్ళు గట్టే అనుకుంటారు, గెలిచిన వాళ్ళు ఎట్లా మాదే అనుకుంటారు. అన్న చెల్లెలు ఒకటయ్యారు. మరి ముందు ఏమేమి స్పెషల్ తిండి ఉంటుంది, అట్లనే ఎవరెవరు ఉంటారు ఏందనేది కూడా చూద్దాము. టోర్నమెంట్ ఇట్లానే కొనసాగుతూనే ఉంటుంది. చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ఇట్లా ఒక్క పూటనే ఇట్లా తింటా ఉన్నాము. మళ్ళీ నైట్కి ఖచ్చితంగా జ్యూస్ల మీదనో లేకపోతే ఒకటే చపాతి ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తినడానికి అయితే చూస్తూ ఉన్నాం. ఇంట్లో ఎవ్వరు అట్లా తిండి పోటీలు అయితే ప్రయత్నించకండి. మేమైతే ఇట్లా సరదాగా పెట్టుకుంటా ఉన్నాం. మాకు కొంచెం అలవాటు కూడా అయిపోయింది, మా బాడీని అట్లా మేము అలవాటు చేసేసుకున్నాము. ఇప్పటికైతే నిజంగా ఆరోగ్యంగా ఉన్నాము మంచిగా. ఏదో అప్పుడు ఫ్యూచర్ లో ముందు మేము అంత ముందు తినలేకపోయినా ఇప్పుడు ఏదో బుక్కడు తింటాను. మాకు అప్పుడు తిందామంటే పైసలు లేకుండే, ఇప్పుడు తింటాను. అది భగవంతుందే అంతేనారా ఉన్నది చెప్పు అంటేగానే ఉన్నది చెప్పు. ఇదండి మా వీడియోలు చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్.